హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు ఇందులో కంటెంట్ కనుక నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రధానంగా హెడ్డింగ్స్ చూసుకుంటే లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి 5 నెలల సర్టిఫికెట్ల పరిశీలన అంటూ రావడం జరిగింది మనకి. అదేవిధంగా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అంటూ ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం. మరో పాయింట్ చూసుకుంటే 5 నుంచి బీసీ విదేశీ విద్యానిధి దరఖాస్తుల స్వీకరణ. అదేవిధంగా గురుకుల టీజీటీ తుది జాబితా విడుదలంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో డిఎస్సి ప్రక్రియ, విధి విధానాలకు రూపకల్పన అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీసీ సభ్యుడిగా అమీరుల్లా ఖాన్ బాధ్యతలు, మనకు 11న జేఎల్ఎం అభ్యర్థులకు స్తంభం పరీక్ష అంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా త్వరలో రైతు కమిషన్ మరియు విద్యా కమిషన్ అంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డిఎస్సిలో పోస్టు పెంచాలంటూ నిరుద్యోగ అభ్యర్థుల నిరసన, కోర్టు ఉత్తర్వులతో మాకు న్యాయం చేయండి అంటూ 2008 డిఎస్సి అభ్యర్థుల నిరసన. అదేవిధంగా స్పెషల్ బీఈడి మరియు డీడీ అర్హతతో ఎస్సీ టీచర్ల భర్తీ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు. అదేవిధంగా జేఈ మెయిన్ దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ. అదేవిధంగా ఐసర్ అప్టిట్యూడ్ టెస్టు 2024 నోటిఫికేషన్ వచ్చిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇద్దరు పిల్లలు రూల్ కరెక్టే, రాజస్థాన్ ప్రభుత్వ నిబంధనను సమర్థించిన సుప్రీంకోర్టు. అదేవిధంగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థుల నిరసన. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. సో వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి 5 నెలల సర్టిఫికెట్ల పరిశీలన అంటూ ఇవ్వడం జరిగింది మనకి. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు టీఎస్పీఎస్ అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన జాబితా అయితే టీఎస్పీఎస్ అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. సో దీనికి సంబంధించిన వారైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అంటూ ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం అంటూ మనకు ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. మనకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మరియు ప్రథమ మరియు ద్వితీయ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 8 గంటల 45 నిమిషాల కల్లా చేరుకోవాలంటూ బోర్డు అయితే సూచించడం జరిగింది. సో మనకు ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అయితే ఈ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో ఇది కూడా దాటిపోతే మాత్రం మీకు పరీక్షకైతే అనుమతించే అవకాశం లేదు. అదేవిధంగా 5 నుంచి బీసీ విదేశీ విద్యానిధి దరఖాస్తుల స్వీకరణ. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినట్టు మనకు బీసీ సంక్షేమ సంఘం పేర్కొనడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటారో వారైతే ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది. ఇది మనకు బీసీ విదేశీ విద్యానిధికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ. అదేవిధంగా గురుకుల టీజీటీ తుది జాబితా విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది. గురుకుల విద్యా సంస్థల్లో టీజీటీ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థుల ఆల్ టికెట్ నెంబర్తో కూడిన వివరాలను బోర్డు వెబ్సైట్లో ప్రచురించింది. మనకి టీజీటీ కేటగిరీలో 4006 ఉద్యోగకారులకు గత ఏడాది ఆగస్టులో అర్హత పరీక్షలు నిర్వహించింది. గత వారం మనకి 1:2 విధానంలో అర్హుల ప్రాథమిక జాబితాను విడుదల చేసిన గురుకుల బోర్డు తాజాగా తుది జాబితాను కూడా వెల్లడించడం జరిగింది. గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ దాదాపు ముగిసింది మనకి. ఇక ప్రధానంగా అయితే ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ ఈ 3 కేటగిరీలో మాత్రం మిగిలిపోయినాయి. ఈ 3 మినహా మిగతా కేటగిరీలన్నీ భర్తీ ప్రక్రియ మాత్రం దాదాపుగా పూర్తయినట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో ఏడాది వ్యవధిలోనే దాదాపుగా 9000 ఉద్యోగాలను భర్తీ చేసిన గురుకుల బోర్డు సరికొత్త రికార్డు సృష్టించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే మనకు ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ గురించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో డిఎస్సి ప్రక్రియ అంటూ డిఎస్సి గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. విధి విధానాల రూపకల్పన, ప్రశ్నల తయారీ అంతా కేంద్రీకృతంగానే అంటూ మనకు ఇవ్వడం జరిగింది. కీలక పాస్వర్డ్స్ అన్నీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే. గతంలో పేపర్ లీకేజీల కారణంగా పాస్వర్డ్స్ అన్నీ మాత్రం ఉన్నతాధికారుల చేతిలోనే అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్ర కూడా పరిగణలోకి తీసుకున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. నియామక ఉత్తర్వులు మాత్రం జిల్లా స్థాయిలో ఉంటాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు డిఎస్సికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయిందంటూ మనకు రావడం జరిగింది. ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారంతో వెలువరించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది. 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే మనకి. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన కూడా మనకు జరిగింది. స్కూల్ అసిస్టెంటు, ఎడ్జిటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించింది. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. కానీ పరీక్ష విధి విధానాలు, రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ,
మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలంటూ మనకు పేర్కొనడం జరుగుతుంది. కేంద్రీకృత వ్యవస్థతోనే డిఎస్సి ఉంటుందంటూ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి పోస్టుకు ముగ్గురును ఎంపిక చేసి ఈ ముగ్గురులో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రతిపాదకను ఎంపిక చేస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. వారికి జిల్లా అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఎక్కడ పొరపాటు జరగకుండా డిఎస్సి సిలబస్పై అధికారులు ఇప్పటికే అవగాహనకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు చెందిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలో జరుగుతుంది. ప్రశ్నపత్రం ఎక్కడ లీక్ అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్టపరుస్తున్నారంటూ కూడా మనకు రావడం జరిగింది. ఇదైతే మొత్తం గతంలో జరిగిన పొరపాటు గురించి ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త అయితే వహించడం జరుగుతుంది. అదేవిధంగా టెట్కు 20% వెయిటేజ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సెకండరీ గ్రేడ్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన టెట్ను పరిగణలోకి తీసుకుంటారు. టెట్కి 20% వెయిటేజ్ ఇవ్వనున్నట్టు మనకు తెలిసిన విషయమే. పరీక్షా సమయం మాత్రం 3 గంటలు ఉండబోతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. మే 23 నుంచి 10 రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుందంటూ కూడా మనకు సమాచారం. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు డిఎస్సికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా అదనపు జిల్లా కలెక్టరు వైస్ చైర్మన్గా, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా పరిషత్ సీఈఓలు సభ్యులుగా ఉంటారంటూ మనకు ఇవ్వడం జరిగింది. వీరు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలు నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు స్వీకరణ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే ఉంటుందంటూ కూడా మనకు డిఎస్సి గురించి కొంత సమాచారం. ఇది డిఎస్సి గురించి కొంత పకడ్బందీ ప్రణాళిక అంటూ కూడా కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీసీ సభ్యుడిగా అమీరుల్లా ఖాన్ బాధ్యతలు అంటూ ఇవ్వడం జరిగింది. మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా నియమితులైన ఇండియన్ పోస్టల్ సర్వీస్ విశ్రాంత అధికారి అమీరుల్లా ఖాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలో రైతు కమిషన్, విద్యా కమిషన్ అంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో రాష్ట్రంలో విద్యారంగంపై ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది. రాష్ట్ర విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందంటూ మనకు ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. సో దీనిపైన మనకు త్వరలో పూర్తి విధి విధానాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే అక్కా చెల్లెలకు 3 ఉద్యోగాలు, అదేవిధంగా దంపతులకు చెరేసి 2 ప్రభుత్వ ఉద్యోగాలంటూ వారి గురించి కూడా కొంత సమాచారం రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓపికతోటి కొంతకాలం ప్రిపేర్ అయితే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఆస్వాదించవచ్చు. సో ఎవరైతే మధ్యలో డ్రాప్ అవుతారో వారైతే కొంత నిరాశ నిస్పృహకు గురి కావాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ పట్టుదలతో ఒక నోటిఫికేషన్ కాకపోయినా ఇంకో నోటిఫికేషన్కైనా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనకు మోటివేషన్కి సంబంధించి వీరి గురించి అయితే కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డిఎస్సిలో పోస్టులు పెంచాలంటూ కూడా మనకు ప్రధానంగా నిరుద్యోగ అభ్యర్థులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా కొన్ని పోస్టులు పెంచే అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఎగ్జామ్స్ బాగా రాసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కోర్టు ఉత్తర్వులతో మాకు న్యాయం చేయండి అంటూ 2008 డిఎస్సి అభ్యర్థులు ప్రజాభవన్లో అయితే దరఖాస్తు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ వీటి గురించి ప్రభుత్వం అయితే కొంత ఆలోచన కూడా చేస్తుంది. మనకు వీరికైతే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పి కూడా అనుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ బీఈడి మరియు డిఏడి అర్హతతో ఎస్సీ టీచర్ల భర్తీ అంటూ ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. తొలిసారిగా చేపట్టనున్న నియామకాలు, జీవో జారీ చేసిన సర్కార్ అంటూ మనకు దీని గురించి రావడం జరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి, డిఏడి అర్హులైన వారితో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో అయితే జారీ చేయడం జరిగింది. పోస్టు నియామక విధానం, అర్హతల వంటి వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో 220 స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా 796 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు భర్తీ చేయడానికి డిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే మనకి. ఇందులో వీరికి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 22 ప్రశ్నలు వస్తాయి, 11 మార్కులు ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాస్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దీని నుంచి 6 ప్రశ్నలు వస్తాయి, అదేవిధంగా 3 మార్కులు ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి 16 ప్రశ్నలు ఉంటాయి, 8 మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది. సైకాలజీ విత్ సిడబ్ల్యూఎస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని నుంచి 16 ప్రశ్నలు వస్తాయి, అదేవిధంగా 8 మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది. కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ నుంచి 100 ప్రశ్నలు వస్తే 50 మార్కులు ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది. మొత్తం 160 ప్రశ్నలకు గాను 80 మార్కులు ఉంటాయంటూ మనకు పరీక్షా విధానం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ పరీక్ష మాత్రం మనకు 3 గంటల పాటు ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అంటే మనకు 180 నిమిషాలు, 160 ప్రశ్నలు. ఇందులో విద్యార్హతలు చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు
ఇంటర్తో పాటు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించింది. దీనికి స్కూల్ అసిస్టెంట్కు టెట్ పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా ఎస్జిటికి మాత్రం పేపర్ 1లో అర్హత సాధించాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు స్పెషల్ గ్రేడ్ టీచర్లకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అంటూ కూడా రావడం జరిగింది. మనకి ఈ పోస్టులకు మొత్తం 72 మంది ఎంపిక అవ్వడం జరిగింది. మొదటి విడతలో ఆర్టీసీ ఫైనాన్స్ విభాగంలో 7, వ్యక్తిగత విభాగంలో 5 నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. సో మిగిలిన వారు కూడా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఈ మెయిన్స్ దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ మధ్య ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే ఈరోజు మనకు గడువు మిగిలింది. అభ్యర్థులు చేసుకునే వారు ఉంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఐజర్ అప్టిట్యూడ్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను బిఎస్ మరియు బిఎస్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించిన క్యాంపస్ అయితే భోపాల్, బర్హంపూర్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇక్కడైతే క్యాంపస్ ఉన్నాయి. మనకి ఇక్కడ అందిస్తున్న కోర్సులు చూసుకుంటే బిఎస్ మరియు బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, ఇవి పూర్తి రెసిడెన్షియల్ ఫుల్ టైం కోర్సులు అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్ వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా దరఖాస్తులకు చివరి తేదీ మే 30th వరకు అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల ప్రారంభం మాత్రం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో పిహెచ్డి ప్రోగ్రామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దరఖాస్తు మాత్రం ఆఫ్లైన్ విధానం చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే మనకు పాలమూరు యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ ప్రభుత్వ నిబంధనలను సమర్థించిన సుప్రీంకోర్టు ఇద్దరు పిల్లల రూల్ కరెక్టే అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. రాజస్థాన్ ప్రభుత్వం ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. సో దీనిపైన కొంతమంది రాజస్థాన్ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ ప్రభుత్వం యొక్క నిబంధనలను సమర్థిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా చూసుకుంటే టెట్ నిర్వహించాలి, అదేవిధంగా 25,000 వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. డిఎస్సి పోస్ట్ అయితే కొంత పెరిగే అవకాశం కూడా ఉంది. సో అభ్యర్థులు అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో మీరైతే ప్రిపరేషన్ అయితే పరిష్టంగా ప్లాన్ చేసి ఉద్యోగం సాధించే విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.